ఫ్రెండ్స్, పేరులో చల్లదనం కానీ తింటే మాత్రం కారం. ఇంకేమి ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, చల్లమిరపకాయలు, అందులోనూ ఎండాకాలం కూడాను. సో ఇంట్లోనే మనం ఈ చల్లమిరపకాయలు ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. మొట్టమొదటిగా 500 గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. చల్లమిరపకాయలు రెడీ చేసుకోవాలి అంటే మాత్రం మనకి తొడిమలు కూడా తీయక్కర్లేదండి. జస్ట్ నేను పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా ఉంచేసి చాకుతో స్ట్రెయిట్గా ఇలా కట్ చేశాను. మాకు స్పైసీగా ఉండాలి చల్లమిరపకాయలు అని అంటే మనం గింజలు తీయక్కర్లేదు. వద్దు స్పైసీ వద్దు అని అంటే గింజలు తీసేయచ్చు, అది మీ ఇష్టం. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలకి కారం లేదు కాబట్టి నేను గింజలు ఉంచేస్తున్నాను. చూసారు కదా, అన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇలా ఉంచాను అనమాట. ఇప్పుడు 4 కప్పులు పెరుగుని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి బాగా చిలికేసాను. చిలికిన తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని ఈ చిలికిన పెరుగు అంతా కూడా పోస్తున్నాను. ఇప్పుడు 5 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేస్తున్నా. మిక్స్ చేస్తున్నప్పుడు ఇంకొంచెం వాటర్ కూడా వేసి మిక్స్ చేస్తున్నాను. కొంచెం డైల్యూట్ అయినా పర్వాలేదు. ఇప్పుడు చిలికేసిన పెరుగులోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేసేస్తున్నాను. అన్నీ వేసి ఒక్కరోజు కంప్లీట్గా నేను మూత పెట్టేసేసి ఉంచాను. ఎందుకు అని అంటే అది బాగా ఊరాలన్నమాట. మనం మిక్స్ చేసిన ఉప్పు, పెరుగు, పచ్చిమిరపకాయలు అన్నీ మిక్స్ అవ్వాలి కదా, అందుకనమాట. చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టేశాను. 1 డే కంప్లీట్గా 1 డే నేను ఇలా వదిలేసాను. ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెం ఊరాయి, ఎండ వచ్చేసింది, ఎండలో పెట్టేశాను. తర్వాత మొత్తం చూసారు కదా, కొంచెం బాగా పచ్చిమిరపకాయల్లోకి ఆ పెరుగు అంతా కూడా వెళ్ళిపోయింది. బట్ నేను ఇంకొక ప్లేట్ తీసుకొని పచ్చిమిరపకాయలను అన్నీ కూడా తీసేసి పక్కన ఆ ప్లేట్లోకి వేసేసి మిగిలిన ఆ పెరుగును కూడా ఆ ప్లేట్లో వేసేస్తున్నాను. అయితే రాత్రంతా కూడా ఈ ప్లేట్లోనే అలానే వదిలేస్తాను. అప్పుడు ఇంకొంచెం మళ్ళీ పచ్చిమిరపకాయల్లోకి పెరుగు అంతా కూడా వెళ్ళి ఊరుతుంది. చూడండి, పచ్చిమిరపకాయలు ఊరాయి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి కదా, డిఫరెన్స్ మీరే గుర్తుపట్టారా? సో మళ్ళీ నెక్స్ట్ డే అలానే నేను ఆ ప్లేట్ తీసుకెళ్ళి ఎండలో పెట్టేశాను. ఈ విధంగా నేను కంప్లీట్గా ఆ పెరుగు అంతా కూడా ఎండిపోయేంత వరకు 4 రోజులు పెట్టాను నేను. చూసారుగా, చల్లమిరపకాయలు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి నేను చూపించిన పద్ధతిలో ట్రై చేసి చూడండి. సింపుల్, మనం ఎండలో పెట్టేసి అలాగా ట్రై చేసి చూస్తే చల్లమిరపకాయలు మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు చల్లమిరపకాయని బండిలో నూనె వేసేసి అందులో వేయించేసాను. ఇంకో మంచిగా వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.